ఎట్లా ఉందో ఇప్పటికీ అట్లనే ఉంది. మనసులో సహజత్వంగా ఉండేటువంటి మార్పు పొన్నం రవిచంద్రన్లో జరగలేదు. ఆ సహజత్వం ఎందుకు కోల్పోయిందో అది ఫిలిం సొసైటీ సభ్యులకు కళాకారులమైనటువంటి మాకు ఇప్పటికీ అంతుపట్టనే వాళ్ళు. ఒక పరిశోధన జరిగితే మాత్రం అది బయటకు వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకు అని అంటే సహజంగా మనసులో కొంత మార్పు జరుగుతుంది. అంటే ఎదిగిన కొద్దీ ఒదిగుండే తత్వం పక్కకు పోయి ఎదుగుతున్నా కదా అనేటువంటి ఎదుగుల తత్వం ఉంటుంది, ఏతుల తత్వం ఉంటుంది. ఆ ఏతుల తత్వం పొన్నం రవిచంద్రన్కు జరగలేదు. ఆ తత్వమే ఈరోజు డాక్టరేట్ దాకా తీసుకుపోయిందని నేను భావిస్తున్నాను. కాబట్టి ఇక్కడ స్పీచ్ ఇవ్వడం కంటే వారితో అడుగు ప్రయాణం కొనసాగుతూ ఉంది. కనీసం వారానికి 2 సార్లైనా మాట్లాడుకోవడం, పలకరింపు. ఆ పలకరింపులో ఒక మెత్తదనం, ఆ గర్భదనం ఇంకా తగ్గుతూ ఉంది. వారు ఊర్వశ్రీ కళాశ్రమంతి పెట్టినప్పుడు ఏ గర్భదనం ఉండేనో అది కొంచెం బాగా సాఫ్ట్ అయిపోయి దుగుడ పట్టినట్టు అయిపోయింది అది. కాబట్టి వారికి డాక్టరేట్ రావడం కరీంనగర్ జిల్లా ప్రజలందరికీ వచ్చినట్టుగా మేము భావిస్తా ఉన్నాం. ముఖ్యంగా మన ఆప్త మిత్రులందరికీ మరి నాగభూషణం అన్న గారు చెప్పినట్టు చాలా మంది వస్తామన్నారు. కొంచెం ఏదో డైలామా సిస్టమ్ జరిగినట్టుంది. అయినప్పటికీ వచ్చిన వాళ్ళు సహృదయులు, మంచివాళ్ళు. కాబట్టి మరి మీకు మీ కుటుంబాన్ని భగవంతుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల మధ్యలో ఎదిగిస్తున్నటువంటి విధానాన్ని బట్టి మేమందరం కూడా సంతోషిస్తున్నాం. వారికి డాక్టరేట్ వచ్చిన సందర్భంగా మీకు మీ కుటుంబానికి అంటే అశోక్ అన్న గారు మరి రాష్ట్రంలో చాలా పెద్ద పొజిషన్లో ఉన్నారు. ప్రభాకర్ గారు ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద పొజిషన్లో ఉన్నారు. మీరు సామాజిక ఫిలిం రంగాల్లో భారతదేశంలోనే ఒక అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నారు. అంటే మీరు చేసేటువంటి మంచి పనులు బట్టి భగవంతుడు మిమ్మల్ని ఎదిగిస్తున్నటువంటి తీరుకు మేము ఎంతో సంతోషిస్తూ అందరం ఒకసారి రవిచంద్ర గారికి చప్పట్లతో అభినందనలు తెలపాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.